చనిపోతానా? మీరు కూడానా? మీరు చనిపోతారు, నేను ఒక్కడిని కాదు. అయితే మీకు నాకు మరణాన్ని ఇచ్చే శక్తి ఎవరికి ఉంది? ఆయన కదా. మరి దేవుడు అంటే ఎవరండి? మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా లేక మరణించేవాడు దేవుడా? మరణాన్ని ఇచ్చేవాడు దేవుడు, మరణించేవాడు దేవుడు కాదు. ఓకేనా? రెండవ విషయం ఆలోచించండి. మూడవ విషయం, ఆ ఏకైక దేవుడు, మనందరినీ పుట్టించిన దేవుడు, పుట్టనటువంటి దేవుడు, మనందరికీ మరణాన్ని ఇచ్చే దేవుడు, మరణించనటువంటి దేవుడు, ఆ ఏకైక దేవుణ్ణి మనం చూడగలుగుతామా? ఆ దేవుడు మనకు కనబడతాడా? ఆ దేవుణ్ణి మనం చూడలేము. ఆ దేవుడు మనకి కనపడడు. ఎందుకండి? ఎందుకు? వై? రీజన్ ఏంటి? ఎందుకంటే దీనిలో ఒక విషయం చెప్తాను మీకు. భగవద్గీతలో అర్జునుల వారు శ్రీకృష్ణుడు అని ప్రశ్న అడుగుతారు. కిం తద్ బ్రహ్మ? ఆ బ్రహ్మం ఎవరు? ఆ సృష్టికర్త గురించి అడుగుతున్నారు. శ్రీకృష్ణుడు వారు జవాబు చెప్తున్నారు, తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మము, ఆ సృష్టికర్తము, అక్షరం, నాశనము కానటువంటి వాడు, పరమందు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇహమందా పరమందా? పరమందు ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? ఇహంలో ఉన్నాము. పరంలో ఉన్న దేవుడిని చూడట్లేదు. యేసువారు ఉన్నారు తెలుసా? బైబిల్లో మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వాక్యంలో, భూమి మీద ఎవరికైనా దేవుడు అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మన దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఎక్కడున్నాడు? భగవద్గీత అని చెప్పింది పరలోకమందు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది పరలోకమందు ఉన్నాడు. ఖురాన్ చెప్తుంది అర్ రహమాన్ అలల్ అర్ష్ ఇస్తవా. భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త అనే దేవుడు 7 ఆకాశాల పైన ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? ఇక్కడున్నాం. కాబట్టి పైన ఉన్న దేవుడిని చూడట్లేకపోతున్నాం. మన కంటికి కనబడుతున్నది ఏదీ దేవుడు కాదు, సృష్టిలో ఉన్నది ఏదీ దేవుడు కాదు, సృష్టికి పైన ఉన్నవాడు దేవుడు. ఈ విషయం నేను బోధిస్తున్నానా? చూడండి, మన పెద్దలు ఉన్నారు. రాముల వారు అంటే మన గౌరవం లేదా? రాముల వారు, సాయిబాబా వారు, యేసువారు, ముహమ్మద్ ప్రవక్త వారు. ఒక్కసారి ఈ నలుగురు గురించి చూద్దాం. మన పూర్వీకులు, పెద్దలు, గౌరవనీయులు, పుణ్యపురుషులు. ఉదాహరణకి రాముల వారి జీవితాన్ని చూడండి, రాముల వారి సందేశాన్ని చూడండి. మనకు మెచ్యూరిటీ పెరుగుతుంది. దీనివల్ల మనకి కొత్త విషయాలు తెలుస్తాయి, వాస్తవాలు తెలుస్తాయి. రాముల వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే, రామాయణంలో మీరు సీరియల్ చాలా మంది చూస్తుంటారు. టీవీలో ఎంతమంది రామాయణం సీరియల్ చూసారండి? ఒక్కసారి నా కనీసం చాలా చేతులు. అయితే రాముల వారు యుద్ధ రంగంలో ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు. వెనుక నుంచి ఈ విధంగా బాణం తీశారు. బాణం తీసి విల్లు ఎక్కి పెట్టే ముందు ఏం చేసేవారు? నుదుటి దగ్గర పెట్టుకుని దైవాన్ని స్మరించి బాణం వదులుతున్నారు. ఎవరిని? రాముల వారిని. ఏ దేవుడైతే పుట్టించాడో మన సృష్టికర్తని రాముల వారు ఆరాధించారు. ఉదాహరణకి రామాయణంలో 7 కాండాలు ఉంటాయి, 7 భాగాలు. దాంట్లో మొదటి భాగము బాలకాండంలో రాముల వారు బాల్యంలో ఉన్నారు. విద్య నేర్చుకోవడం కోసము తన గురువు గారైన విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో ఉండి విద్య నేర్చుకుంటున్నారు రాముల వారు. అయితే అక్కడ రాముల వారిని విశ్వామిత్రులు ప్రతిరోజు నిద్రలేపేవారు. ఏమని నిద్రలేపుతున్నారు? చూడండి, ఏమంటున్నారు? కౌసల్య సుప్రజరామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశాధూలం కర్తవ్యం దైవమాహ్నికం, ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాకర, త్రైలోక్యం మంగళం కురు. ఇది మీలో ఎవరన్నా ఎప్పుడన్నా విన్నారా? ఎంతమంది విన్నారు? అందరూ విన్నారు. దీని అర్థం ఎవరు చెప్తారు మీలోంచి? ఎవరైతే దీని అర్థం చెప్తారో వారికి చాక్లెట్. కమాన్, ఎవరు చెప్తారు? సరే, ఈ చాక్లెట్ నాకేనండి. నేనే చెప్తాను. ఓకేనా? విశ్వామిత్రుల వారు ఏమంటున్నారు? రాముల వారు నిద్రపోతున్నారు, వచ్చారు. కౌసల్య సుప్రజ రామ. కౌసల్యకి సుప్రజ, పుట్టినటువంటి సుప్రజ, మంచి పిల్లవాడా రామా అని పిలిచారు. పిలిచి ఏమంటున్నారు విశ్వామిత్రుల వారు? పూర్వ సంధ్యా ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే సమయం అవుతుంది. ఉత్తిష్ట, నిదురలే, నరశార్ధూల, నరులలో పులి వంటివాడా.
సూర్యుడు ఉదయించే సమయం అవుతుంది, నిద్రలే. ఎందుకంటే కర్తవ్యం దైవమాహినికం, నీ కర్తవ్యము, నువ్వు తప్పకుండా చేయవలసిన పని, నీ డ్యూటీ దైవాన్ని ఆరాధించడం. రామా లే అని లేపారు. మరి ఆ తర్వాత రాములు వారు నిద్రపోయి ఉంటారా, లేచి ఉంటారా? మనలాగైతే కాదు, రాములు వారు లేచారు. లేచిన తర్వాత లేపిన విశ్వామిత్రుల వారు, లేచిన రాముల వారు ఇద్దరూ కలిసి ఆరాధించారు పైన ఉన్నవాడిని, వారి బాధ్యత. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. దేవుడు సృష్టికర్త ఎవరు? ఆరాధించబడుతున్న పైన ఉన్నవాడు దేవుడా? ఆరాధిస్తున్న రాముడు విశ్వామిత్రుడు వీళ్ళిద్దరూ దేవుళ్ళ? ఆరాధించబడుతున్న పైన ఉన్నవాడు దేవుడు. రాములు వారు ఎవరు? దేవుని యొక్క గొప్ప దాసులు, దేవుని దాసులు. ఉదాహరణకి సాయిబాబా వారి జీవితం చూద్దాం. సాయిబాబా వారు తన దగ్గరికి ప్రజలు వచ్చి, ఓ బాబా, మేము కష్టాల్లో ఉన్నాము, నష్టాల్లో ఉన్నాము, మాకు సహాయం చేయవా అని అడిగారు. అడిగినప్పుడు సాయిబాబా జవాబు చెప్పేవారు, నేను స్వయంగా కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు ఆ పరమప్రభువుకి నేను నా బాధలు చెప్పుకుంటాను, అతను నాకు సహాయం చేస్తాడు, మీరు కూడా అతనికే మీ బాధలు చెప్పుకోండి. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు. సబ్కా మాలిక్ ఏక్ అంటే ఏంటండి? సబ్కా అందరి మాలిక్ యజమాని దేవుడు ఏక్ హై ఒక్కడే ఉన్నాడు అని ఏలేటి చూపిస్తున్నారు, పైకి చూపిస్తున్నారు. అంటే సాయిబాబా వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఉందా లేదా? ఉంది. దేవుడు ఒక్కడేనని, ఆయన పైన ఉన్నాడన్న విషయం సాయిబాబా వారి దగ్గర తెలిసింది. యేసువారి ద్వారా చూద్దాం. ఒకసారి యేసువారి దగ్గరికి ఒక శాస్త్రి వస్తారు. శాస్త్రి అంటే బైబిల్ పాత నిబంధనలో పండిత్యం ఉన్నటువంటి శాస్త్రి, ధర్మశాస్త్ర పండితుడు వచ్చి అడుగుతున్నారు. ఇది బైబిల్లో కొత్త నిబంధన, మార్కు సువార్త 12వ అధ్యాయము 29 నుండి 32 వాక్యాల వరకు ఉంటుంది. వచ్చి ఏమైందో తెలుసా? అక్కడ శాస్త్రి యేసువారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఓ బోధకుడా, ప్రధానమైన విషయం ఏమిటి? యేసువారు చాలా విషయాలు బోధిస్తుంటే ప్రధానమైన ఒక విషయం బోధించు అని అడిగారు. అప్పుడు యేసువారు ఏం బోధించారో తెలుసా? షమా ఇజ్రాయిలు అద్నహైను అద్నైకాద్, ఓ ఇజ్రాయేలు ప్రజలారా వినండి, మన దేవుడైన ప్రభు అద్వితీయుడైన ప్రభు, మన దేవుడు అన్నారు. యేసు కూడా దేవుడే. ఆ తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. ఆ దినములలో యేసు ప్రార్థన చేయుట కొరకు కొండ మీదికి వెళ్ళి ప్రార్థన చేయుటందు రాత్రి గడిపాను. యేసువారు మొత్తం రాత్రి గడిపేశారు కొండ మీద నిద్రపోకుండా. ఎందుకు? ప్రార్థన చేస్తూ. ఎవరికి? దైవానికి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం చదవండి బైబిల్లో. అక్కడ ఉంటుంది, యేసు పెందలగడనే నిద్రలేచి తెల్లవారుడుకు చాలా సమయం ఉండగానే ఇంటి నుండి దూరంగా అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థన చేయుచుండెను యేసువారు. చూడండి, అదే దేవునికి యేసువారు ప్రార్థిస్తున్నారు, అదే దేవుడిని రాముల వారు ప్రార్థిస్తున్నారు, అదే దేవుడిని సాయిబాబా ప్రార్థిస్తున్నారు. మరి ముహమ్మద్ ప్రవక్త వారు ఏం చేశారు? ముహమ్మద్ ప్రవక్త సలహా నేను దేవుడు అని చెప్పారా? ఏం చెప్పారు? చూడండి, ఆయన ఏం చెప్పారో చూద్దాం. వారు చెప్పిన విషయం చూడాలంటే ఖురాన్ గ్రంథంలో 112వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. ఏమన్నారు? ఖుల్ హువల్లాహు అహద్, చెప్పండి, నమ్మండి, విశ్వసించండి, ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడి పరిచయమే ముహమ్మద్ ప్రవక్త వారు గుర్తు చేశారు. ఆ దేవుణ్ణి రోజుకి 5 పూటలు ఆరాధించారు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. చూడండి, రాముడు అదే దేవుడిని ఆరాధించారు, సాయిబాబా అదే దేవుడిని ఆరాధించారు, యేసువారు అదే దేవుడిని ఆరాధించారు, ముహమ్మద్ ప్రవక్త వారు కూడా అదే దేవుడిని ఆరాధించారు. మనము కూడా అదే దేవుడిని ఆరాధించాలి. అదే దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి, ఆ దేవుడే మనల్ని పుట్టించాడు కాబట్టి మరి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ మెచ్యూరిటీ లేక ఏమైందో తెలుసా? ఎవరైతే మనకి దేవుడి గురించి చెప్పారో, ఎవరైతే మనకి దేవుడి గురించి బోధించారో వారినే మనం దేవుడు అనుకున్నాం. అవునా లేదా? కాబట్టి ఈ జ్ఞానం లేకపోవటం వల్ల, ఈ విషయాలు మనకు తెలియకపోవటం వల్ల ఈ విధంగా కన్ఫ్యూజన్ గురవుతాం. మీరు ఒక పని చేయండి, మీ అందరికీ కూడా నేను సజెషన్ ఇస్తున్నాను. ఏమిటది? ఇంటర్నెట్లో యూట్యూబ్లో UIRC అని క్లిక్ చేయండి. UIRC అని క్లిక్ చేయండి. URC వీడియోస్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. దాంట్లో మీరు మెసేజ్ చూడవచ్చు. తప్పకుండా చూడండి, మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అయితే సోదరులారా, చివరగా నా యొక్క మాటని కంక్లూడ్ చేసే ముందు మీకు విద్యార్థులు, అమ్మో నేను చేయలేను, అమ్మో నా వల్ల కాదు,
అని అనుకుంటే ఎంత వెనకబడిపోతారు. నేను చేయగలుగుతానని కాన్ఫిడెంట్గా ముందుకు వస్తే ఎంత ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా చాలామంది విద్యార్థులు నాకు గుర్తుండదండి, నాకు మెమరీ ప్రాబ్లం అండి. ఎంతమంది గురించి చెప్పండి. బాబా ఎన్ని చేతులు. చూడండి, ప్రతి దానికి కూడా సమస్య ఉందంటే దానికి పరిష్కారం ఉంటుంది, దాన్ని దూరం చేసుకోవచ్చు. మీకు కొన్ని నిమిషాల్లో ఒక మెమరీ, మన జ్ఞాపక శక్తిని ఎంతగా అభివృద్ధి చేసుకోవచ్చు అన్న విషయం గురించి నేను మీకు విషయం చూపిస్తాను. మరి దానికి నాకు సోదరుడు ఇలియాస్ భాయ్ సహకరించాలని నేను కోరుచున్నాను. ఇక్కడ మీరు చేయవలసిన విషయం ఏమిటంటే, ఏం చేయాలంటే మరొక 5 నిమిషాల్లో పూర్తి చేసేద్దాం ఈ నా యొక్క మాటని. మీరు చేయవలసిన విషయం ఏమిటంటే, ఏవైనా కొన్ని వస్తువుల పేర్లు చెప్పండి. ఏవైనా కొన్ని వస్తువుల పేరు, మీ ఇష్టం వచ్చిన వస్తువుల పేరు చెప్పండి. బరదరక రాస్తారు సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6. ఓకేనా? రాసిన తర్వాత ఏం చేయాలి, వాటిని మనం చదువుకోవాలి. మనలో ఉన్న వాళ్ళందరం కూడా చదువుకొని బైహార్ట్ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకొని మళ్ళీ కళ్ళు మూసుకొని చెప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 50 వరకు. తర్వాత 50 నుండి 1 వరకు. మధ్యలో ఏ నెంబర్ అడిగితే ఆ నెంబర్ మీద ఏ వస్తువు ఉందో చెప్పాలి. ఏ వస్తువు చెప్తే ఆ వస్తువు ఏ నెంబర్ మీద ఉందో చెప్పాలి. ఈ విధంగా జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఎలా ఉంటుంది, మనం చేయగలుగుతామా లేదా ఒకసారి చూద్దాం. అయితే చెప్పాలి, మీరు ఏదైనా ఒక వస్తువు పేరు చెప్పండి 1వ నెంబర్ మీద. ఏమిటి? 1 పెన్, 2 చైర్, కూర్చునే చైర్, 2 ప్లేస్ మీద చైర్, 3 టేబుల్, 4 క్లియర్ మొబైల్, 4 మొబైల్, 5 సూట్ కేస్, 5 బుక్, 5 బుక్. క్లారిటీగా చెప్పండి. 6 పెన్సిల్, 6 పెన్సిల్, 6 పెన్సిల్, 7 వాచ్, 7 వాచ్, 8 గ్లాస్, 9 ఎవరైనా ఒకళ్ళు, 9 కెమెరా, 10 పెన్, పెన్ చెప్పారు కదా, 10 బ్యాట్, 11 గట్టిగా బైక్, 11 బైక్, 12 కార్, 13 కార్, 13 హౌస్, 14 టీవీ, 14 టీవీ, 15 గట్టిగా చెప్పాలి, కంప్యూటరా, సిడి, 15 సిడి, 16 త్వరగా చెప్పండి, టైం తక్కువ ఉంది కదా.